అనిల్ కుమార్ యాదవ్ ను చూస్తేనే ఈ అమ్మ ఇట్టటోడి ఎట్ట రాజకీయ నాయకుడైనా అనిపిస్తుంది మనకు. ఆనం రామనారాయణ అట్ట కాదు కదా. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినాడు, ఆర్థిక మంత్రిగా చాలా కీలకమైనటువంటి మంత్రిగా పనిచేసినాడు, సౌమ్యుడు, ఎక్కడ భాష కూడా చాలా జాగ్రత్తగా భాష వాడేటువంటి మనిషి. అటువంటి వాడు బయటకు వచ్చినాడంటే ఎందుకు ఊరికనే వస్తారండి ఎవరు కానీ? అందుకోసం ఇంతమంది బయటకు వస్తున్నారు. ఇది బయటకు వచ్చిన వాళ్ళు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయన సీనియర్ నాయకుడే. ఆయనేమి వాళ్ళ బ్రదర్ కాంటాక్ట్ ఉండొచ్చు తప్ప ఇతను ఎప్పుడు తగాదాలు పోయే మనిషి కాదు. కాబట్టి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఆనం రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఈ రోజు మన వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే నాకు ఒకసారి ఆయనతో కొంచెం చర్చించడం జరిగింది. చాలా సౌమ్యుడు మనిషి, చాలా సౌమ్యుడు. వైఎస్ఆర్సీపీకి చాలా లాయల్గా ఉండేవాడు. అటువంటి వాడు కూడా బయటకు వచ్చేసినానంటే ఇంకా ఇమ్మల్నేమి ఇక్కడ ఆత్మాభిమానం చంపుకుని ఉండలేము, వ్యక్తిత్వాన్ని తాకత్తు పెట్టలేము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఒక నిర్ణయం వాళ్ళు బయటకు వచ్చేస్తారు తప్ప, లేకుంటే ఏ ఒక్కరు ఏదో ఇక్కడ వస్తే పదవులు వస్తాయనో, ఇక్కడ వస్తే కాంట్రాక్టర్ వస్తాయనో అట్లా వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఆల్రెడీ కాంట్రాక్టర్స్, ఆల్రెడీ ఎంతో క్రెడిబిలిటీ ఉండేటువంటి వాళ్ళు, వ్యక్తిత్వం ఉండేటువంటి వాళ్ళు. ఆ రకంగా ఇటువంటి వాళ్ళందరినీ దూరం చేసుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి అహంకారము, ఆయన నడిపిస్తున్నట్టు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న, పార్టీని నడిపిస్తున్న తీరు. నేను బాహుబలిలో డైలాగ్ నా మాటే శాసనం అంతే, ఇంకా నేను ఏం చెప్తే అదే. అరే కనీసం కన్సల్ట్ చేద్దాం, కన్సల్టేషన్ కూడా ఉంటుంది. నేను చెప్పినా అయిపోయింది. ఆ రకంగా ఒక అహంకార పూరితంగా ఆయన పార్టీని నడిపిస్తున్నాడు. కాబట్టి వ్యక్తిత్వం ఉండేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన లోపల రానివద్దు అని చెప్పినాడంటేనే మరి మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి ఆయన వద్దు, ఎప్పటి నుంచో ఎంపీ, ఆయన వాళ్ళ బ్రదర్ ఎంపీ, మరి అట్లాంటి కూడా లోపల రానివద్దు అని చెప్పినాడంటే ఏం అహంకారం అన్నది? అసలు పార్టీని నడుపుకునే పద్ధతి ఇది. ఇప్పుడు బాలశౌరి ఉన్నారు, లేకపోతే మా ఇక్కడ కర్నూలులో ఎంపీ ఉన్నాడు, లోపల రానివాళ్ళ వెళ్ళండి, మీకేమి సీట్ ఉండదు, మీరు వెళ్ళిపోండి అని. ఈ రకంగా ఏమంటే వైఎస్ఆర్సీపీ యొక్క నడిపిస్తున్నటువంటి తీరు, పార్టీ అనేది ఇది నా దయాదాక్షంతో నేను పెట్టే భిక్షగా ఆయన భావిస్తున్నాడు. కాబట్టే సీట్లు అనేది నా సొంతం, నేను ఎవరు చెప్తే వాళ్ళు, జగను వాలంటీరు, ఇంకా మధ్యలో ఇంకొకటి నాయకుడు ఎవరు ఉండడానికి వీల్లేదు. ఈ రకంగా పార్టీ నడిపిస్తున్నాడు. ఈ పార్టీ మొత్తం ధ్వంసం అవుతుంది అనేది నాకుండేటువంటి అంచనా. ప్రజలు ఏం చేస్తారో చూడాలి మనం. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రభావము ఒక నెల్లూరు జిల్లా మీదనే కాదండి, అన్ని జిల్లాల్లో దీని ప్రభావం. ఎందుకంటే ఈ పోయినటువంటి వాళ్ళందరూ హేమాహేమీలండి, ఎవరు తగాద మనుషులు కాదు, లేకుంటే ఎవరు చిల్లర వ్యవహారంతో ఉండేవాళ్ళు కాదు, ఏ ఒక్కరు పదవుల దాహం కోసమో లేకుంటే ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని కొల్లగొట్టుకోవాలనే ఆలోచనతో ఉండేవాళ్ళు కాదు. వీళ్ళందరూ ఇంకా నలుగురు తోడ్పడేవాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారంటే ఇక ఈ పార్టీ లాభం లేదు అనేటువంటిదే జనరల్ గా అందరికీ ఒక అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాము. గఫూర్ గారు ఒక్క నిమిషం సార్. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రసాద్ గారు, మీరు లేటుగా జాయిన్ అయ్యారు. అదే మనం 2019 చూస్తే నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండమైన స్వీపింగ్, అలాగే బ్రహ్మాండమైన మెజారిటీస్ వచ్చాయి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాంటి